ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వందనాలు. మార్గము, సత్యము, జీవము యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. దేవుని కృప వల్ల ఈ రోజంతా కాపాడబడి ఇప్పుడు ఈ రాత్రి సమయంలో ఆయన పాదాల చెంతకు చేరాము. ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్న వాక్యం కీర్తనలు 3వ అధ్యాయం. దావీదు మహారాజు తన సొంత కుమారుడైన అబ్షలోము తరిమినప్పుడు ప్రాణభయంతో అరణ్యములో పారిపోతున్నప్పుడు రాసిన కీర్తన ఇది. చుట్టూ శత్రువులు, మనసులో ఆవేదన, భవిష్యత్తు అగమ్యగోచరం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో దావీదు దేవుని సన్నిధిలో ఎలా ప్రశాంతంగా నిద్రపోగలిగాడు? ఈ ప్రార్థన కేవలం నిద్ర కోసం మాత్రమే కాదు, ఇది మన చుట్టూ ఉన్న శత్రువుల నుండి, భయం నుండి, ఆందోళన నుండి విడుదల పొందే యుద్ధ ప్రార్థన. మీ కళ్ళు మూసుకొని మీ భారమంతా దేవుని మీద వేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ నిశ్శబ్ద సమయంలో, ఈ రాత్రి వేళలో నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాము. నీవు మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. రోజంతా మేము చేసిన పనుల్లో, మా మాటల్లో, మా ఆలోచనలో నీకు విరోధంగా ఏమైనా చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించు తండ్రి. యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచు. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శాంతి మా హృదయాలను నింపునుగాక. వచనాలు 1-2. సమస్యలను దేవుని ముందు పెట్టడం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. తండ్రి, ఈరోజు దావీదు మొరపెట్టినట్లుగా మేము కూడా నీ సన్నిధికి వస్తున్నాము. ప్రభువా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నాకు విరోధంగా ఉన్న మనుషులు మాత్రమే కాదు ప్రభువా, నా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నా శరీరంలో ఉన్న అనారోగ్యం, నా మనసును తొలిచేస్తున్న ఆందోళనలు విస్తరించి ఉన్నాయి. లోకంలో అనేకులు నా గురించి, నా పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు. దేవుని వలన అతనికి రక్షణ దొరకదు, దేవుడు అతన్ని వదిలేశాడు అని సాతాను నా చెవిలో అబద్ధాలు చెప్తున్నాడు. నా గడిచిన కాలపు పాపాలను, నా బలహీనతలను చూపించి నన్ను కృంగదీయాలని శత్రువు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రభువా, సెలా అని దావీదు ఆగినట్లుగా నేను కూడా ఈ రాత్రి ఆగుతున్నాను. లోకపు మాటలు, సాతాను నిందలు నేను వినను. నీవు ఏమంటున్నావో అదే నాకు ముఖ్యం. మనుషులు రక్షణ లేదు అంటున్న చోట నేనున్నాను అని చెప్పే దేవుడు నీవు. నా సమస్యలు ఎంత పెద్దవైనా నీ శక్తి ముందు అవి చాలా చిన్నవి తండ్రి. వచనం 3. దేవుని రక్షణను ప్రకటించుట. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. ఓ ప్రభువా, ఇదిగో ఈ గొప్ప సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. నీవే నాకు కేడెము. లోకంలో కేడెము ఒకవైపు మాత్రమే రక్షణ ఇస్తుంది. కానీ నా దేవుడవు నీవు నా చుట్టూ ఆవరించి ఉన్న అగ్ని కంచెవై ఉన్నావు. ఈ రాత్రి వేళ నా ఇంటి చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా ఆస్తిపాస్తుల చుట్టూ నీ రక్షణ వలయాన్ని కోరుకుంటున్నాను. సాతాను విసిరే ఏ బాణము, ఏ పీడకల, ఏ దురాత్మ శక్తి నన్ను, నా కుటుంబాన్ని సమీపించకుండా నీవే కేడెముగా నిలబడదుగాక. తండ్రి, నీవే నాకు అతిశయాస్పదము. లోకంలో నాకు అవమానం జరిగి ఉండవచ్చు, మనుషులు నన్ను తృణీకరించ ఉండవచ్చు. కానీ నా గౌరవం, నా విలువ మనుషుల వల్ల రాలేదు, అది నీ వల్ల వచ్చింది. నీ బిడ్డగా ఉండడమే నాకు నిజమైన అతిశయం. ప్రభువా, నా తల ఎత్తువాడవు నీవే. అప్పుల బాధతో, అవమానంతో, ఓటమి భారముతో కృంగిపోయి తలదించుకున్న నా గడ్డాన్ని పట్టుకొని నా తల పైకెత్తి భయపడకు బిడ్డ అని ధైర్యం చెప్పే తండ్రివి నీవే. ఈ రాత్రి నా భారమంతా తీసివేసి నా తల ఎత్తమని వేడుకుంటున్నాను. నా సిద్ధుకు ప్రతిగా 2 ఘనతను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నీవే. వచనం 4. ప్రార్థనకు జవాబు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, తండ్రి, నేను మౌనంగా ఏడవడం లేదు, విశ్వాసంతో నీకు ఎలుగెత్తి మొరపెడుతున్నాను. నువ్వు ఎక్కడో దూరంగా లేవు. నీ పరిశుద్ధ పర్వతం మీద నుండి నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు.
నా కన్నీటి ప్రార్థనకు నీవు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తావని నేను నమ్ముతున్నాను. మనుషులు నా మొర వినకపోవచ్చు, కానీ నా దేవుడు నా స్వరము వినువాడు. వచనాలు 5-6. భయం లేని నిద్ర. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి వచ్చినా భయపడను. యేసయ్యా, ఈ వాగ్దానాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. అనేక మందికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు, భయాలు వారిని వేధిస్తున్నాయి. కానీ దావీదుకు ఇచ్చిన ప్రశాంతమైన నిద్ర ఈ రాత్రి నాకు, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేయండి. యెహోవా నాకు ఆధారము. అవును తండ్రి, నీవే నాకు ఆధారం. నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెను కొట్టుకునేలా చేసేది నీవే. నా శ్వాసను నడిపించేది నీవే. నేను మెలకుగా ఉండి కాపలా కాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, 10,000 మంది సమస్యలు నన్ను చుట్టుముట్టినా, 10,000 అప్పులు నన్ను భయపెట్టినా, 10,000 శత్రువులు నా మీదికి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. సంఖ్య ముఖ్యం కాదు, నీ సన్నిధి ముఖ్యం. ఈ రాత్రి యేసు నామములో భయమనే ఆత్మను బంధిస్తున్నాను. సమాధానకర్తవైన దేవుడు నాకు గాఢ నిద్ర అనుగ్రహించును గాక. వచనాలు 7-8. ఆత్మీయ యుద్ధం మరియు విజయం. యెహోవా లెమ్ము, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. యెహోవా లెమ్ము, నా పక్షాన నీవే యుద్ధము చేయి తండ్రి. నాకు, నా కుటుంబానికి విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకూడదు. దావీదు చెప్పినట్లుగా నా శత్రువుల దవడ ఎముకలను కొట్టండి. అంటే సాతాను యొక్క గర్జించే శక్తిని, వాడు నా మీద పలికే శాపవచనాలను, వాడు చేసే హానికరమైన కుట్రలను ఇప్పుడే యేసు నామంలో నిర్వీర్యం చేస్తున్నాను. దుష్టుల పళ్ళు విరగొట్టండి ప్రభువా, అనగా వారు నాకు హాని చేయకుండా వారి శక్తిని తీసివేయండి. నా మీద నిందలు వేసే వారి నోలు నీవే మోయించండి. న్యాయం నా పక్షాన జరిగించండి. ప్రభువా, రక్షణ యెహోవాది. నా తెలివితేటల వల్ల, నా బలం వల్ల నేను గెలవలేను. రక్షణ కేవలం నీ వల్లే వస్తుంది. నా సమస్యలన్నిటి నుండి విడిపించే విమోచకుడు నీవే. ఈ రాత్రి నేను యుద్ధాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. యెహోవా నిస్సి, మా ధ్వజమా, నీవే మాకు జయము నిమ్ము. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. చివరిగా ప్రభువా, దావీదు ప్రార్థించినట్లుగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలందరి మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నన్ను ద్వేషించే వారిని, నన్ను బాధించే వారిని కూడా నేను క్షమిస్తున్నాను. నా శత్రువుల మీద పగ తీర్చుకోవడం నా పని కాదు, అది నీ వంతు. వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా హృదయంలో ద్వేషం లేకుండా సమాధానంతో నిద్రపోవడానికి నాకు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు నేను పండుకొనుచుండగా నీ దూతలను నా చుట్టూ కావలి ఉంచండి. భయంకరమైన కలలు రాకుండా నీ వాక్యం అనే వెలుగు నా మనసులో నింపండి. రేపు ఉదయం నేను లేచినప్పుడు యెహోవా నాకు ఆధారమాయెను అని కొత్త ఉత్సాహంతో, కొత్త కృపతో నేను స్తుతించే భాగ్యం దయచేయండి. నా ఆత్మ, ప్రాణ, శరీరములను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే నా కీడము, నీవే నా అతిశయము, నీవే నా తలెత్తువాడవు. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, విన్నారు కదా దావీదు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో. ఈ రాత్రి మీరు కూడా ఈ దేవుని నమ్మి ప్రశాంతంగా నిద్రపోండి. దేవుడు మీ తల ఎత్తుతాడు. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే రాత్రి నిద్ర పట్టక బాధపడని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.